మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చించడం కోసం అని చెప్పి ఈ చిన్న కార్యక్రమమైన ఒక స్టడీ సర్కిల్ రూపంలో దీన్ని నిర్వహించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు దేశంలో ఓ పెద్ద చర్చగా ఉన్నటువంటిది ఏమంటే, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల మీద దాడి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ దాడిని కొంతమంది మాత్రమే ఖండిస్తున్నారు. ఆ కొంతమంది ఎవరంటే బీజేపీ అనుయాయులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా హిందూ సంస్థలుగా ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు మాత్రమే ఇది తప్పు అని చెప్పి చెప్తున్నారు, వీటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మిగిలిన ఏ ఫోర్సెస్ ఇవి మాట్లాడడం లేదు, ముఖ్యంగా కమ్యూనిస్టులు అసలు మాట్లాడడం లేదు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తున్న సందర్భంలో మనము తిరుపతిలో ఉన్నటువంటి అంశాలు కూడా జోడించి ఈ సందర్భంగా మాట్లాడడం మంచిది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ మీకు పరిచయం ఉంది ఆల్రెడీ. మన జిల్లా రిటైర్డ్ జడ్జి గురప్ప గారు, రాఘవ్ గారు సీనియర్ జర్నలిస్టు, మాంగాటి గోపాల్ రెడ్డి గారు, అదే మాదిరి మన రాధాకృష్ణ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, వీరందరూ కూడా అతిథులుగా ఈరోజు ఈ చర్చలో భాగస్వాములు అవుతారు. వాస్తవంగా ఆగస్టు 5వ తారీఖున షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. మీకు అందరూ కూడా తెలుసు. బంగ్లాదేశ్లో ఏ స్థాయిలోనంటే జనం చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి అధ్యక్షురాలు ఉన్నటువంటి ఇంట్లోకే ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా నానా ధ్వంసం చేసి అక్కడ అన్ని రకాల చర్యలకు పాల్పడి, ఈ ఘటన జరగడానికి ముందే 45 నిమిషాల్లో నువ్వు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళకపోతే నీ ప్రాణానికి ఆపద జరుగుతుందని చెప్పి సైన్యం బెదిరించి షేక్ హసీనా అప్పటికప్పుడు ఒక హెలికాప్టర్ ఏర్పాటు చేసుకొని భారతదేశానికి వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతున్నటువంటి విషయం కూడా మీకు అందరికీ తెలుసు. ఆ తరువాతి రోజుల్లో కేవలం 23 రోజుల్లోనే దాదాపు 200కు పైగా ఘటనలు జరిగినాయి. ఈ 200 ఘటనల్లో అత్యధికంగా దెబ్బతిన్నది లేదా దాడులకు గురైంది హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు. వాళ్ళలో కూడా అత్యధికులు హిందువులు ఎక్కువ ఈ దాడులకు గురైనటువంటిది మన దృష్టిలో ఉండాలి. ఈ కాలంలో అంటే ఆ ఘటన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా చూస్తే 2000 ఘటనలు జరిగినాయి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ప్రార్థనా స్థలాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక రాహుల్ అని చెప్పి ఆయన కూడా హిందువే, ఆయన ఒక సింగరు. ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన సంగీత పరికరాలన్నీ ధ్వంసం చేసి ఆయన ఇంటిని తగలబెట్టి అత్యంత దుర్మార్గంగా దాడి చేశారు అక్కడ ఫండమిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఈ పరిస్థితికి కారణాలు ఏమి? ఆ దేశంలో ఏమైనా హిందూ ముస్లింల ఘర్షణ ఉందా, లేదంటే దానికి పూర్వం నుంచి ఇట్లాంటిది ఏమన్నా ఉందా అంటే అట్లాంటి పరిస్థితి కూడా ఏమీ లేదు. ఒక సెక్యులర్ కంట్రీ అది. 91% ముస్లింలు ఉన్నటువంటి దేశం అది. మీకు అందరికి కూడా తెలుసు. పాకిస్తాను, బంగ్లాదేశ్ మన భారతదేశంలో భాగంగా ఉన్నాయి అవి. ఆ తర్వాత విడిపోయినటువంటి విషయం కూడా తెలుసు. పాకిస్తాన్ ఇస్లాం కంట్రీగా ప్రకటించుకున్నది, బంగ్లాదేశ్ అట్లా ప్రకటించుకోలే. అదొక సెక్యులర్ కంట్రీగా ఉంది. 91% 17 కోట్ల మంది జనం ఉంటే అక్కడ 91% అంటే దాదాపు 15 కోట్ల మందికి పైగా ముస్లింలు ఉన్నారు అక్కడ. అంటే మెజారిటీ ముస్లింలు అక్కడ ఉండేది. 1,30,00,000 మంది హిందువులు ఉన్నారు, 10 లక్షల మంది బౌద్ధులు ఉన్నారు. ఇంక మొత్తం అంతా కలిపి 91% ఇస్లామిక్ దీంతో ఉంటే, అంటే ముస్లింలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే, మిగిలిన 9% హిందువులు కానీ, బౌద్ధులు కానీ, క్రైస్తవులు కానీ, గిరిజన తెగలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కలిపి 9%. ఈ 9%లో కూడా 8% హిందువులు మాత్రమే జీవిస్తున్నటువంటి ప్రాంతం అది. అట్లాంటి ప్రాంతంలో మైనారిటీల పట్ల ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండేది ఇప్పటిదాకానంటే, ఇది ఫ్రెండ్లీ మైనారిటీగా ఉండేది. సెక్యులర్, మన దేశం కూడా సెక్యులర్ కంట్రీనే. ఈ దేశంలో కూడా మైనారిటీలకి హక్కులకి భద్రం కలిగించేట్టుగా, లేదంటే వాళ్ళ హక్కులకి కాపాడే పద్ధతిలో చాలా చట్టాలు ఉన్నాయి. మన రాజ్యాంగమే వాళ్ళ హక్కులకి భద్రత కల్పించే కొన్ని పద్ధతులను మనం ఏర్పాటు చేసుకొని నడుపుతున్నాం.
అదే రకంగా బంగ్లాదేశ్ కూడా ఉంది. ఈ బంగ్లాదేశ్లో ఇక్కడ ఎట్లయితే బీజేపీ ఇట్లాంటి దాడులకు పాల్పడి చేస్తా ఉందో అక్కడ కూడా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అని చెప్పి గతంలో అధికారంలో ఉండేది. ఇదే రకంగా ప్రొవోకేట్ చేయడం, పాకిస్తాన్ ప్రేరేపితంగా ఉన్నటువంటి జమాతే ఇస్లామీ అని చెప్పి వాళ్ళకి అన్ని రకాల అండదండలు ఇవ్వడం. షేక్ హసీనా ఉన్నప్పుడు దాని మీద నిషేధం ఉండేది. ఆమె వచ్చేసిన తర్వాత వాళ్ళు చెలరేగిపోయి ఎక్కడికెక్కడ దాడులు పాల్పడడం చేయడం అనేది ఈ కాలంలో విపరీతంగా పెరిగింది. వాస్తవం ఏమనంటే షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో ఆ ఉద్యమం ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే ఆర్థిక సంక్షోభం, ముఖ్యంగా నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోవడం అనేది అక్కడ ఒక తీవ్రమైన సమస్యగా వచ్చింది. ఉపాధి కోసం అని చెప్పి చాలా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ తిరగబడి వీధుల్లోకి వచ్చి, యువత వీధుల్లోకి వచ్చి పోరాడుతూ ఉంటే దాంట్లో ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. షేక్ హసీనా ప్రభుత్వ విధానాలు చాలా నష్టం కలుగు చేస్తూ ఉన్నాయి. ఒక మంచి ప్రభుత్వం రావాలని చెప్పి ఆ పోరాటంలో పాల్గొని ఆ ప్రభుత్వం కూలిపోవడానికి లేదా లేకుండా పోవడానికి కారకులందరూ తాత్కాలిక అధ్యక్షుడిగానో ప్రధానిగానో ఇంకొక అతన్ని కూడా పెట్టుకున్నారు. ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితులకు కారణం అక్కడ షేక్ హసీనాకి మన దేశంలో ఇండియాలో ఇక్కడ రక్షణ కల్పిస్తూ ఉన్నారు కాబట్టి హిందువులను టార్గెట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఫండమెంటల్ గ్రూప్స్ కొన్ని దాడులు చేస్తూ ఉన్నాయి. ఈ దాడులు విపరీతంగా ఈ కాలంలో పెరిగి చాలా పెద్ద సంఖ్యలో అక్కడ దాడులకు గురైనటువంటి పరిస్థితి. దాదాపు 1000 మంది దాకా మరణించిన పరిస్థితి. ఆ 23 రోజుల్లోనే 560 మంది. బంగ్లాదేశ్ చరిత్రలోనే అంతమంది చనిపోయినటువంటి ఘటన మరొకట్లేదు. అట్లా చనిపోయినటువంటి పరిస్థితి కొనసాగుతాం. అందుకని ఇట్లాంటి సందర్భంలో పెరియార్ రామస్వామి ఒక విషయాన్ని చెప్పాడు. ఆయన ఒక పెద్ద దేశం చిన్న దేశం మీద దాడి చేస్తూ ఉంటే నేను ఆ చిన్న దేశం పక్షాన ఉంటానని చెప్పి, చిన్న దేశంలో మెజారిటీ మతం మైనారిటీ మతస్థుల మీద దాడి చేస్తూ ఉంటే, అణచివేతకు పాల్పడతా ఉంటే నేను ఆ మైనారిటీల పక్షం ఉంటాను అని చెప్పాడు. ఆ మైనారిటీ మతంలో కులాలు ఉంటే ఆ కులంలో ఆ మైనారిటీ మతంలో ఉన్నటువంటి కులాల్లో బలమైనటువంటి కులం అక్కడ ఇంకో కులం మీద అణచివేతకు పాల్పడతా అంటే అణచివేతకు గురయ్యేటువంటి కులం పక్షాన్ని ఉంటాను అని చెప్పాడు. ఒక యజమాని ఆ కులంలో ఒక యజమాని నౌకరు మీద అణచివేతకు పాల్పడతా ఉంటే నేను ఆ నౌకరు పక్షాన్ని నిలబడతానని చెప్తాడు. ఆ నౌకరు ఇంటికి వెళ్ళి భార్యను అణచివేత చర్యలకు పాల్పడితే ఆ భార్య పక్షాన్ని నేను నిలబడి ఉంటాను అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటంటే అణచివేతకు ఎవరు గురైతే వాళ్ళ పక్షాన నిలబడి ఉండడమే అణచివేత నాకు శత్రువు అని చెప్పి పెరియార్ రామస్వామి గారు ప్రకటించినటువంటిది మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కమ్యూనిస్టుల వైఖరి కూడా ఇదే. ఏ దేశంలోనైనా మెజారిటీ మతం ఉంది కదా అని చెప్పి, మెజారిటీ మనుషులు ఉన్నారు కదా అని చెప్పి తక్కువ మంది మనుషులుగా ఉన్నటువంటి మైనారిటీల మీద దాడులు చేస్తే దానికి వ్యతిరేకంగా ఉండడం అనేదే మన విధానం. ఆ విధానానికి అనుగుణంగా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం ఆర్గనైజ్ చేసిన ఉద్దేశం కూడా ఏంటంటే, ఈ దేశంలో ఉండే కార్మిక వర్గము, రైతాంగము, వ్యవసాయ కూలీలు కలిసికట్టుగా వామపక్ష భావజాలం ఉన్నటువంటి అనేక మందితో కలిసి అనేక ఉద్యమాలు నిర్వహిస్తాను. మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఈ రకమైనటువంటి పద్ధతుల్లో దాడులకు పాల్పడుతూ ఉంటే దానిని కండెమ్ చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు ఈ మీటింగ్ ఎందుకు పెట్టినామనంటే, రేపు మైనారిటీ హక్కుల దినోత్సవం డిసెంబరు 18వ తారీఖు అనేది ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. ఐక్యరాజ్య సమితి 18వ తారీఖున మైనారిటీ హక్కుల దినోత్సవం కాదు. రేపు మీటింగ్ పెట్టి రేపు మాట్లాడుకోవడం కంటే రేపు ఇది ఉంది, దీన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ మీటింగ్ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఇక్కడ పెట్టాం. మైనారిటీలుగా ఉన్నారు కాబట్టి మీకు హక్కు లేదని చెప్పేది అది దారుణమైనటువంటి చర్య. అందుకనే భారతదేశంలో కూడా ఇప్పుడు 49 దేశాల్లో ముస్లింలు మెజారిటీలుగా ఉన్నారు. ఈ 49 దేశాలు హిందువులు ఉండాలని మన రాఘవ్ గారు చెప్తా ఉంటారు, సీనియర్ జర్నలిస్ట్. ఇప్పుడు మాట్లాడతారు సార్ కూడా. అంటే ఇక్కడ హిందువులు బలంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల మీదో లేదో క్రైస్తవుల మీదో లేదా ఇంకొకరి మీదో దాడులకు పాల్పడము, లేదంటే వాళ్ళకి రక్షణ లేకుండా చేయడము అనేది చాలా దుర్మార్గమైంది. లక్షలాది మందితో ఈ బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడింది మనం అక్కడ.
ఎందుకంటే బంగ్లాదేశ్ సరిహద్దులు అవన్నీ కూడా, నార్థన్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా. బెంగాల్లో చాలా పెద్ద ఎత్తున మన కార్యక్రమాలు చేస్తున్నాం. అదే మాదిరి దేశంలో వామపక్ష పార్టీలన్నీ దీనికి వ్యతిరేకంగా గట్టిగా ప్రకటన చేశారు. భారతదేశంకి ఫ్రెండ్లీ దేశం బంగ్లాదేశ్. ఈరోజు కాదు, మొదటి నుంచి కూడా బంగ్లాదేశ్ అనేది ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్. కాబట్టి ఆ ఫ్రెండ్లీ గవర్నమెంట్లో ఈ రకమైనటువంటి తిరుపతిలో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పోకళ్ళు కూడా, దీన్ని మనం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమని ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ ఉందని చెప్పి చర్చ ప్రారంభమైందో ఆ రోజు నుంచి తిరుపతిలో వీళ్ళు చెలరైపోతున్నారు. వాస్తవంగా ఆ రోజు ఎంత విష ప్రచారం చాలా పెద్ద ఎత్తున పత్రికల్లో జరిగిందో, ఈరోజు ఆ సిట్టు విచారణ వీటన్నిటిలో కూడా అట్లాంటి అవశేషాలు లేవని చెప్పి వస్తుంది. ఒక్క పత్రిక కూడా రాయలే. హిందూ పత్రికలో చాలా పెద్ద ఆర్టికల్ వచ్చింది. సిట్టు విచారణలో ఒక్కొక్కటి వెలుగు చూస్తూ ఉన్నాయి. అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, రకరకాల కొవ్వును కలిపారు. ఇట్లాంటి వాటన్నిటికీ ఈ రోజు దాకా ఆధారం ఏం దొరకలేదు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరి మీదో కక్ష సాధించుకోవడం కోసమో, ఎవరి మీదో పెత్తనం చేయడం కోసమో ఈరోజు ఇట్లాంటి విష ప్రచారాన్ని చేశారు. విష ప్రచారాన్ని అందుకొని దానికి స్వయంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో ఆయన ఒక వేషం వేసుకొని లేదంటే పెద్ద ఎత్తున చేసినటువంటివన్నీ మీకు తెలుసు. ఆ తర్వాత రోజుల్లో 6 రాష్ట్రాల నుంచి సాధువులు వచ్చి తిరుపతిలో మీటింగ్ పెట్టారు. తిరుమల కొండ మీద ఏదో అన్యాయం జరిగిపోతుంది, అధర్మం జరిగిపోతుంది, మేము పోయి దాన్ని అంతా కూడా చేతిలో ఉండకూడదు. అయోధ్య తరహాలో అక్కడ ఒక ధార్మిక మండలిని ఏర్పాటు చేశారు. ఆ ధార్మిక మండలి కంట్రోల్లో ఉండేటట్టుగా ఇక్కడ ఉండాలి. అంటే ప్రభుత్వం ఉండకూడదు. మళ్ళా సాధువులు లేదంటే సన్యాసులు వీళ్ళందరి చేతుల్లో టీటీడీని పెట్టేయాలి. దాని అర్థం ఏంటంటే బీజేపీ చేతుల్లో పెట్టడమనే, లేదా ఈ మతోన్మాదుల చేతుల్లో పెట్టడమనే. గతంలో ఏ సాధువు దీన్ని నడపలేదా, మఠాలో నడపలేదా అని అంటే 1833 నుంచి 1933 దాకా మహంతు ఈ హతిరామ్జీ మఠం చేతిలోనే ఉంది. అప్పుడు జరిగిన అన్ని అన్యాయాలు, అధర్మాలు 1, 2 కాదు. శ్రీకృష్ణదేవరాయలు వెంకటేశ్వర స్వామికి తెచ్చిచ్చిన నగలను కూడా కరగబెట్టుకుని తినేశారు ఈ మఠాలోళ్ళు. అన్ని రకాల తప్పులు ఆ కాలంలో జరిగినాయి. ఇది మనం చెప్తున్నటువంటిది కాదు. పివిఆర్కే ప్రసాద్ ధార్మిక సలహా మండలికి సభ్యుడిగా ఉంటూ మనకు సలహాదారుగా కూడా ఈ టీటీడీకి ఉన్నాడు. ఈఓగా పనిచేశాడు. చాలా దీర్ఘకాలం ఏ సమస్య వచ్చినా పివిఆర్కే ప్రసాద్ గారు టీటీడీలో ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించాడు. ఆయన రాసినటువంటి పుస్తకంలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. టీటీడీ ప్రచురించిన శిలాశాసనం, టీటీడీ ప్రచురించింది కాదు, టీటీడీ దగ్గర ఉన్నటువంటి శిలాశాసనాల్లో ఈ విషయాలన్నీ ప్రత్యేకంగా పేర్కొనబడినాయి. అంటే మహంతులో లేదంటే మఠాలోళ్ళ దగ్గర పెట్టేస్తే చాలా పవిత్రంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఇది నడుపుతారు. ఇది ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఇన్ని రకాల అవాంతరాలు, ఆటంకాలు లేదంటే అపవిత్రత జరుగుతుందని చెప్పి చేసే ప్రచారానికి అర్థం పర్థం లేదు. ఇట్లాంటి వ్యక్తుల చేతుల్లో లేదా ఇట్లాంటి వాటి చేతుల్లో గతంలో 100 ఏళ్ళు నడిచింది. 100 ఏళ్ళు నడిచినప్పుడే విచ్చలవిడిగా అన్ని రకాల పాపాలు దాంట్లో జరిగినాయి. కాబట్టి మళ్ళీ ఈరోజు బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, లేదంటే వాళ్ళ చెప్పు చేతుల్లో నడుస్తూ ఉంది కాబట్టి ఇట్లాంటివి తీవ్రతరం చేయడం కోసం ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగమే ఎస్వి యూనివర్సిటీలో జరిగినటువంటి ఘటన కూడా. 4.5 అడుగులు ఉన్నట్టుగా ఉన్నాడు ఆయన. ఆయన్ని పట్టుకొని లాక్కొని వచ్చి బయటికి తీసుకొని వచ్చి పెద్ద పెద్ద బండలు తీసుకొని ఆ కారు మీద దాడి చేసి, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా అన్డెమోక్రటిక్ థింగ్స్. తిరుపతి లాంటి ఒక ప్రశాంతమైనటువంటి పట్టణంలో జరగకూడని విషయాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక పథకం ప్రకారం ఇక్కడ కొంతమంది హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని, ఇప్పుడు మతం వేరు, మత ఉన్మాదం వేరు. మతం అనేది ఒక విశ్వాసానికి సంబంధించింది. నీ ఇంట్లో ఏ దేవుడినైనా పూజించుకోవచ్చు. నీ మత క్రతువుల్లో, పూజా విధానంలో ఎవడన్నా ఏలు పెడితే దాన్ని ఎవడన్నా ప్రశ్నించవచ్చు. నా మతమే గొప్పది, మిగిలిన మతాలన్నీ నా కాళ్ళ కింద ఉండాలా, నేను చెప్పినట్టయితే ఎట్లా చెప్తాను అట్లా వినాలన్నటువంటిది చాలా అన్యాయమైనటువంటిది. ఎవరెవరు మనోభావాలు వాళ్ళవి, ఎవరెవరు సంబంధించిన వాళ్ళవి, వీటన్నిటిని మన రాజ్యాంగంలో పొందుపరిచారు. చాలా వివరంగా ఈ విషయాలన్నింటినీ పేర్కొన్న పరిస్థితి మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి పరిస్థితిలో దీన్ని ఈ రకమైనటువంటి ధోరణి, అది బంగ్లాదేశ్లో జరిగినా, పాకిస్తాన్లో జరిగినా, చైనాలో జరిగినా, ప్రపంచంలో ఎక్కడ జరిగినా మెజారిటేరియన్ అంటే పెద్ద సంఖ్యలో ఉండేవాళ్ళు చిన్న సంఖ్య వాళ్ళ మీద మేము దాడి చేస్తాము, అన్యాయం చేస్తామని అంటే దాన్ని క్షమించకూడదు, దాన్ని వ్యతిరేకించాలా.
అన్న విషయాన్ని చెప్పడం కోసమే ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. తిరుపతి ప్రశాంతతను కాపాడడానికి ఇక్కడ మత ఉద్రిక్తతలకు కారణమవుతున్న వాళ్ళు, మతోన్మాద చర్యలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని మనం డిమాండ్ చేయడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ముందుగా మన విశ్రాంత జడ్జి గురప్ప గారు మాట్లాడతారు, ఆ తర్వాత వరుసగా అందరూ మాట్లాడతారు. గురప్ప గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. అంజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం అంజయ్ గారు రావడం ఆలస్యమైంది. అదో వేణు అచ్చేరిట రండి సార్. అంజయ్ గారు సభాధ్యక్షులు మురళి గారికి, పెద్దలు రాఘవ్ గారికి, అంజయ్ గారికి, గోపాల్ రెడ్డి గారు, మిగతా మిత్రులకి, ఇక్కడ చేసిన మీకందరికి కూడా నమస్సులు. మన అధ్యక్షులు గారు మురళి గారు అన్ని విషయాలు చెప్పారు. ఒకటి, ఏ దేశంలోనైనా మైనారిటీ మెజారిటీ వారి దాడులు చేసినప్పుడు అందరూ కూడా మనమందరూ కూడా ప్రజాస్వామ్యవాదులుగా దాన్ని ఖండించాల్సిందే. మనం పక్కనున్నటువంటి దేశమైనటువంటి బంగ్లాదేశ్లో అక్కడ మైనారిటీగా ఉన్నటువంటి హిందువుల్ని, బౌద్ధుల్ని అక్కడ ఉన్న ప్రభుత్వం వారు వాళ్ళ రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది. కాబట్టి మనమందరూ కూడా దాన్ని ఏకీభవిస్తూ, మనమందరూ కూడా దాన్ని ఖండిస్తూ మన ప్రభుత్వానికి తెలియజేయవలసిన అవసరం ఉంది. ఇక తిరుపతిలో ఈ మధ్య జరిగిన విషయం మనకందరికి తెలుసు. నేను, అంజయ్ గారు ప్రత్యక్షంగా, తర్వాత నాగరాజు గారు, మేమందరూ కూడా దాంట్లో కొంతవరకు పాల్గొన్నాం. కాబట్టి ఆ విశేషాలు 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ముఖ్యంగా ఇందాక మురళి గారు కూడా చెప్పారు, ఎస్వి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెక్షన్లో ఒక ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చెంగయ్య గారు అక్కడ పనిచేస్తున్నారు. మన తిరుపతిలో ఎప్పుడు కూడా అటువంటి నాకు తెలిసి ఎప్పుడు కూడా జరగలేదు. కానీ కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళ్ అని, ఏబీయూపీ అని వాళ్ళు యూనివర్సిటీలోకి ప్రవేశించి ఆ తర్వాత ఆయన ఛాంబర్లోకి వెళ్ళి ఆయన అప్పుడే లెసన్ చెప్పేసి రావడం, మీరు ఈ విధంగా అన్ని మతాల గురించి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి అంటే, నేను చేయలేదని చెప్తా ఉంటే కూడా ఆయన తీసుకొని వచ్చి కొట్టి బయటికి లాగి తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని ఆయన కారును కూడా ధ్వంసం చేయడం జరిగింది. మనం కూడా ఎవరు కూడా దాన్ని ఖండించాల్సింది. ఎందుకంటే తిరుపతిలో మంచి పెద్ద యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, అది ఒక అటానమస్ బాడీ. కానీ అక్కడ ఎటువంటి పోలీసు వాళ్ళు రక్షగా మామూలుగా సెక్యూరిటీ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళందరినీ కాదని వీళ్ళు ప్రవేశించి ఆ విధంగా చేసినప్పుడు నిజంగా కూడా ఇందాక చెప్పారు మురళి గారు కూడా, ఏదైనా జరిగినప్పుడు అక్కడ వైస్ ఛాన్సలర్ అంటే యూనివర్సిటీ కంటే పెద్ద, ఆయన ఎటువంటి చర్యలైనా తీసుకునేదానికి ఆయన హక్కు ఉంది. ఇంతవరకు ఎప్పుడైనా అక్కడ జరిగే విద్యార్థులు కానీ, అక్కడ ఉండే స్టాఫ్ కానీ, పోలీసు కానీ ఎవరు కూడా వాళ్ళకి వైస్ ఛాన్సలర్కి ఇంతవరకు ఎలాంటి ఈ విధంగా ఆయన వేరే మతాన్ని గురించి ప్రచారం చేస్తున్నాడని చెప్పలేదు. అయినా కూడా వీళ్ళు వెళ్ళి ఆయన కొట్టడం జరిగింది. కాబట్టి దీని వంటి విషయాలు మన తిరుపతిలో ఎక్కడ కూడా లేదు, ప్రశాంతంగా ఉండేది. అటువంటి దాంట్లో వాళ్ళు ప్రవేశించినారు. సరే, వాళ్ళు అక్కడ యూనివర్సిటీలో కూడా బజరంగ దళ్ వాళ్ళు వచ్చి ఒక వీసీకి చెప్తాను ఇమీడియట్గా ఆయన మీద మాత్రం చర్య తీసుకొని, నిన్ననే మన పత్రికలో చూసాము, ఆయన్ని ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసేశారు. అతనికి ఎందుకు తీసేశారు, ఏమి కారణం అనేది కూడా ఎవరో వాట్సాప్లో పెట్టారు ఆయన తొలగించిన దీన్ని. ఆ డీటెయిల్గా నేను కూడా చదివితే ఏదో అక్కడ లోకల్గా వాళ్ళు సిబ్బంది అక్కడ పనిచేసే వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇచ్చినారని, ఆ రిపోర్ట్ ఏమి తెలియదు, ఆయనకు అగైనెస్ట్ ఏం చేశారో తెలియదు. వైస్ ఛాన్సలర్ గారు మాత్రం ఆయన మాత్రం పదవి నుంచి మాత్రం తీసేశారు. ఆయన మీద దాడి చేసినంత వాళ్ళ ఇప్పుడు వరకు అరెస్ట్ అయితే చేయలేదు. అది ఎంత దారుణం. ఒక యూనివర్సిటీలో బయట వ్యక్తులు, అందులో వాళ్ళు బట్టలు అంటే బజరంగ దళ బట్టలు ఎంత వేసుకొని వచ్చి నినాదాలు చేసుకుంటూ ఆ విధంగా చేశారు. కాబట్టి మనం తిరుపతిలో ఉండే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఇంతవరకు ఎక్కడ కూడా, ఎందుకంటే ఎంతోమంది ఇక్కడికి యాత్రికులు వస్తుంటారు, అన్ని మతాల వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, కానీ తిరుపతిలో ఎప్పుడు కూడా ఇటువంటి విషయాలు జరగలేదు. కాబట్టి మనం అందరూ కూడా ముక్తఖండంతో దాన్ని
ఖండించవలసిన అవసరం ఉంది. రెండోది, భారత రాజ్యాంగంలో మనకు కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ అని. దాంట్లో ముఖ్యంగా ఆర్టికల్ 25, మనం ఏ మతాన్నైనా కూడా ప్రచారం, దానికి ఇష్టమైన మతాన్ని గురించి చెప్పుకోవచ్చు. కానీ గవర్నమెంట్ సంస్థల్లో కానీ, గవర్నమెంట్ ఆర్థిక సంస్థతో కానీ, ఫైనాన్స్తో కానీ ఉండే సంస్థల మీద మాత్రం మనం ఆ విధంగా చేయకూడదు. ఒకవేళ ఈ విషయంలో, తిరుపతిలో జరిగిన విషయంలో తప్పనిసరిగా ఉంటే అతని మీద మనం వైస్ ఛాన్సలర్ గారు యాక్షన్ తీసుకోవచ్చు. కానీ బయటి వ్యక్తుల దానివల్ల రేపు అటువంటివి ఇంకా మిగతా సంస్థల్లో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి విషయాల్ని మనం అందరూ కూడా, ఇక్కడ వచ్చిండే వాళ్ళందరూ కూడా ముక్తంగా దాన్ని ఖండించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ భారత రాజ్యాంగం అనేది మనకు సెక్యులర్ స్టేటు, ఏ మతాన్నైనా కూడా వానికి నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళు కాపాడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. ఇక్కడ తిరుపతిలో ప్రశాంతతను కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం